రెడ్డి, నేను పిఎం శ్రీ జెడ్పిహెచ్ఎస్ గొల్లబుద్దారం ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. 2022 నుండి ఇప్పటి వరకు 2026 వరకు ఈ గొల్లబుద్దారం పాఠశాల అభివృద్ధి చేయడంలో గౌరవ ఎమ్మెల్యే గారి సహకారం కానీ, అదేవిధంగా పాఠశాల అభివృద్ధి కమిటీ వాళ్ళ సహకారం, అదేవిధంగా సర్పంచ్, ఎంపీటీసీ, మిగతా గ్రామంలోని పెద్దలందరి సహకారంతో, అదేవిధంగా ఎన్ఆర్ఐల సహకారంతో ఈ మధ్యనే ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ శుంకర రాజేశ్వరరావు డాక్టర్ గారి సౌజన్యంతో మా పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ఒకటి 1,50,000 రూపాయల వర్త్తో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మా పాఠశాల యొక్క ప్రత్యేకతలు చెప్పాలంటే, వాస్తవానికి కూడా జిల్లాలో ఉన్నటువంటి 432 పాఠశాలలో అత్యధిక స్ట్రెంత్ ఉన్న పాఠశాలగా గొల్లబుద్దారం పాఠశాల గత 3 సంవత్సరాల నుంచి మొదటి స్థానంలో నిలుస్తున్నది. మరి మా పాఠశాలలో 303 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇదే ప్రాంగణంలో ఉన్నటువంటి డిఎన్టీపీఎస్ గొల్లబుద్దారం ప్రాథమిక పాఠశాలలో 152 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. టోటల్గా సుమారు 500 మంది విద్యార్థులు ఒకే ప్రాంగణంలో మరి అన్ని సౌకర్యాలు కల్పించి అందరి సహకారం తీసుకొని ఇంగ్లీష్ మీడియం పాఠశాలను పూర్తిగా రన్ చేస్తూ, మరి మిగతా ఎక్కడైతే హాస్టల్ ఫెసిలిటీ లేనటువంటి ఉన్న విద్యార్థులందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి పక్కనే ఉన్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో అడ్మిషన్స్ ఇప్పిస్తూ అడ్మిషన్ సంఖ్య మరి పెంచడం జరిగింది. నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు నాకున్నటువంటి సంఖ్య 182 మంది విద్యార్థులు, అందులో 42 మంది 10th క్లాస్ పాస్అవుట్స్ అయితే 140 మందితోటి ఉండేది. ఈరోజు డబల్కు మించి 303 మంది విద్యార్థులతోటి పాఠశాలలో నమోదు ఉన్నది అని అంటే ఉపాధ్యాయుల యొక్క కృషి కానీ, అదేవిధంగా పిల్లల తల్లిదండ్రుల యొక్క నమ్మకం కానీ మా పాఠశాలను ఉండడం మూలంగా ఈరోజు మరి చక్కగా ఈ జిల్లాలోనే మొదటి స్థానంలో నిలబడగలిగినాం. ఇంకా ఈ విద్యా సంవత్సరంలో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు మేము మా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరినీ కూడా 4 గ్రూపులుగా విభజించి, ఒక్కొక్క గ్రూపులో 4 చొప్పున 4 గ్రూపులు విభజించి మాకు చుట్టూ ఉన్నటువంటి 12 హ్యాబిటేషన్స్లలో మరి నందిగామ అయితేంది, నర్సింగాపూర్ అయితేనేమి, పంబాపూర్, గొల్లబుద్దారం, దూదేకులపల్లి, దీక్షకుంట, రాంపూర్, అదేవిధంగా నర్సింగాపూర్, అట్లా గండికామారం, గొల్లపల్లి, ఈ విధంగా చుట్టూ ఉన్నటువంటి 12 గ్రామాలకు సంబంధించినటువంటి చికినేపల్లి, నాగారం, ఈ ఏరియాస్ నుంచి ఏదైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మోటివేషన్ చేసి మా పాఠశాలలో ఉన్నటువంటి ప్రత్యేకతలు తెలియజేస్తూ, ఈవెన్ మన దూదేకులపల్లె పక్కనే ఉన్నటువంటి గుత్తికోయల గూడాన్ని కూడా వదిలిపెట్టకుండా మా పాఠశాల ఉపాధ్యాయులు మేమందరం కలిసి అడ్మిషన్స్ చేయడం జరిగింది. నాకు తెలిసి ఈ విద్యా సంవత్సరంలో సుమారు 100 మంది అడ్మిషన్స్ చేపిస్తామని కంకణం కట్టుకోవడం జరిగింది. దాదాపు నాకు తెలిసి అవుతాం, ఎందుకంటే ఆ మేరకు మా ఉపాధ్యాయులు ఎఫర్ట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మా పాఠశాలలో ఉన్న ప్రత్యేకతలు కనుక కొన్ని గమనించినట్లయితే, జిల్లాలోని ఏ పాఠశాలకు లేని వ్యాన్ సౌకర్యాన్ని మా పాఠశాలకు పెట్టించుకోగలిగినాం. దానికి ప్రతి విద్యార్థి కూడా నెలకి 500 రూపాయల చొప్పున మొదట వాళ్ళు ఖర్చు చేస్తే, మనం మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఒక్కొక్క విద్యార్థికి 6,000 చొప్పున మరి ప్రభుత్వంతో రవాణా సౌకర్యానికి సంబంధించిన అమౌంట్ కూడా విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలో మాకు 3 టాటా ఏసీ వ్యాన్లు ఇక్కడ నడవడం జరుగుతుంది. అందులో ఒకటి చింతలపల్లి, గొల్లపల్లె ఆ ప్రాంతానికి వెళ్తే, ఒకటి దూదేకులపల్లి, ఇంకొకటేమో దీక్షకుంట, నందిగామ, నర్సింగాపూర్ వైపు 3 టాటా ఏసీలను మేము విద్యార్థులకు సౌకర్యంగా, అంటే జిల్లాలోనే ప్రభుత్వ పాఠశాలలో వ్యాన్ సౌకర్యం కలిగినటువంటి పాఠశాలగా గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. అందులో
ఈ విద్యా సంవత్సరంలో కూడా పంబాపూర్కు సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా బస్సులో వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి వ్యాన్ కావాలని కోరడం జరిగింది. దానికి కూడా ఈ విద్యా సంవత్సరంలో ఒక వ్యాన్ పెంచి మరి పంబాపూర్కి పంపిద్దామని ఆలోచనలో ఉన్నాం. దీనికి అంతటికి కూడా మేము ఒకటే కోరుతా ఉన్నాం, గ్రామీణ ప్రాంత పిల్లల తల్లిదండ్రులు ఒకటే కోరుతా ఉన్నాం, మీ ఇంటి దగ్గర పిల్లలు ఉండి మీ ఆ శిక్షణ ఆధ్వర్యంలో మీ యొక్క గైడెన్స్ ఆధ్వర్యంలో పిల్లలు పెరిగినట్లయితే మిగతా పిల్లల కంటే కూడా మరి సంస్కారంగానైతేనేమి, విద్యాపరంగానైతేనేమి, మనం ఏర్పరిచేటువంటి అలవాట్లు అయితేనేమి, మనం చేస్తున్నటువంటి వృత్తి సంబంధించిన నైపుణ్యం అయితేనేమి రావాలంటే విద్యార్థులు హాస్టల్ ఉండడం ముఖ్యం కాదు. ఎందుకంటే 10వ తరగతి వరకు మాత్రమే పిల్లలు మన మధ్యలో ఉండి విద్యను అభ్యసిస్తూ ఉంటారు. మనం చేస్తున్నటువంటి కుల వృత్తులతో సహా, అదేవిధంగా మనం చేస్తున్నటువంటి వ్యాపారం, మనం చేస్తున్నటువంటి మిగతా ఏ రకమైనటువంటి వృత్తులు ఏవైతున్నాయో అవన్నిటికి కూడా విద్యార్థులు అలవర్చుకోవాలంటే 10th లోపే. కాబట్టి విద్యార్థులు ఇంటి దగ్గరనే ఉండి పాఠశాలకు పంపినట్లయితే చక్కటి మరి వాళ్ళకు కూడా సంస్కారం, కుటుంబ నేపథ్యం, సమాజ నేపథ్యం, అదేవిధంగా సోదరభావం, దేశభక్తి, ప్రాంతీయ భక్తి ఇవన్నీ కూడా పెరగాలంటే విద్యార్థులు ఇంటి దగ్గర నుంచి వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులకు ఒకటే తెలియవరుస్తున్నాం, ఈ విద్యా సంవత్సరంలో మా పాఠశాలకు కూడా ఇంకొక 4 రకాల అభివృద్ధి పనులకు గౌరవ ఎమ్మెల్యే గారు మంజూరు ఇచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విద్యా సంవత్సరంలో కూడా పిఎంసి నిధులు, ఎమ్మెల్యే గారి నిధులు, మన గ్రామానికి సంబంధించినటువంటి శ్రేయోభిలాషులు ఇచ్చేటువంటి నిధులు అన్నీ కలుపుకొని మరి జిల్లాలోనే ఒక ప్రత్యేకమైన బడిగా, మరి అన్ని సౌకర్యాలు ఉన్న పాఠశాలగా మా పాఠశాలను తీర్చిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మా పాఠశాలలో ఎక్కువ మంది విద్యార్థులను జాయిన్ చేయవలసిందిగా నేను ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా పేరు పేరున. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్. జెడ్పీహెచ్ఎస్ గొల్లబుద్దారం పాఠశాలలో గత సంవత్సరం పిఎంసి నిధుల కింద ఏఆర్వీఆర్ మంజూరు కావడం జరిగింది. దీనికి 10 ఏఆర్వీఆర్లు మంజూరు చేశారు. ప్రతి ఒక్క ఏఆర్వీఆర్కి ₹1,00,000 చొప్పున 10 మనకు పాఠశాలకు వచ్చేసాయి. ఇది ఏఆర్వీఆర్ అనేది ఈ యొక్క మన విద్యార్థి దొరికినటువంటి ఒక వరంలాగా మనం భావించవచ్చు. ఇది చాలా ప్రైవేట్ పాఠశాలలో కూడా ఇలాంటి సౌకర్యాలు ఉండవు. కానీ మన జెడ్పీఎస్ గుల్లబుద్దారం పాఠశాలలో ఏఆర్వీఆర్ సౌకర్యం అనేది వాళ్లకు ఎంతో పరిణామంగా చెప్పవచ్చు. వాస్తవానికి ఏఆర్వీఆర్ అంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ విఆర్ అంటే వర్చువల్ రియాలిటీ. ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీలో ఇది మనం చూసే నిజమైన ప్రపంచానికి అనుగుణంగా 3Dతో చేసినటువంటి విధానం కనబడుతుంది. అదేవిధంగా విఆర్ అంటే వర్చువల్ రియాలిటీ. ఈ వర్చువల్ రియాలిటీలో మనం ఒక లేని ఊహా ప్రపంచంలోకి వెళ్ళి నిజంగా మనం అక్కడే ఉన్నట్టుగా మనం అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల విద్యార్థులు ఎంతో నేర్చుకోవచ్చు. అంటే నిజ ప్రపంచంలో ఏ విధంగా అయితే ఉంటుందో ఈ ఏఆర్వీఆర్ పెట్టుకున్నప్పుడు కూడా వాళ్ళు ఆ ప్రపంచంలోకి వెళ్ళి అక్కడ వాళ్ళు నేర్చుకోవచ్చు. దీనిలో ముఖ్యంగా మ్యాథ్స్కి సంబంధించినటువంటిది కానీ, సైన్స్ సంబంధించినటువంటిది కానీ, ముఖ్యంగా ఇంగ్లీష్కు దీనికి సంబంధించినటువంటి కన్వర్జేషన్ చాలా బాగుంటాయి. అంటే మన ముందు ఒక వ్యక్తి ఉన్నట్టుగా, ఆ వ్యక్తితో మనం నిజంగా మాట్లాడుతున్నట్టుగా, ఆ మాట్లాడుకుంటూ మన మధ్య కన్వర్జేషన్ అవుతున్నట్టుగా చాలా బాగుంటుంది. ఇది విద్యార్థులకు ఎంతటి శుభపరిణామం అంటే చాలా శుభపరిణామం. దీన్ని మా యొక్క గౌరవ ప్రధానోపాధ్యాయులు గారు ప్రతి వారం పర్యవేక్షిస్తూ దీనికి సపరేట్ ఒక ఉపాధ్యాయుని నియమించారు. అంటే ఈ యొక్క ప్రోగ్రాం చూసుకోవడానికి ఇది చాలా విద్యార్థులకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ముఖ్యంగా ఏఆర్వీఆర్లో దేనికి యూజ్ చేస్తారంటే విద్య మరియు శిక్షణ మరియు శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఏదైతే సైన్స్ ల్యాబ్స్ ఉంటాయో, అంటే ఎక్కడైతే బాగా డిస్ప్యూటెడ్స్ ఉంటాయో, ఏదైనా విచ్ఛిన్నమైనటువంటి పదార్థాలు పేరేటప్పుడు కూడా ఈ ఏఆర్వీఆర్ మనకు క్షుణ్ణంగా దాని యొక్క అధ్యయనం తెలియజేస్తుంది. ఇంకా వీటిని ఇంకా షాపింగ్ మరియు రిటైల్స్లో కూడా వాడుతూ ఉంటారు. మరి ఇంకెక్కడ అంటే పిల్లలకు వినోదం మరియు గేమింగ్, అంటే ఎంటర్టైన్మెంట్ అండ్ గేమింగ్లో కూడా దీన్ని చాలా బాగా యూజ్ చేస్తూ ఉంటారు. ఈ యొక్క ఏఆర్వీఆర్ అనేది ఒక రకంగా చెప్పాలంటే ఇది విద్యార్థులకు ఒక వరం లాగా మనం భావించవచ్చు. నా పేరు వి మానస. డిఎన్టీపీఎస్ గొల్లబుద్దారం నందు LFLHMగా పనిచేస్తున్నాను. నేను ఈ పాఠశాలకు 2024 జూన్ 19న ప్రమోషన్లో రావడం జరిగింది. అంతకుముందు అందుకుతండలో వర్క్ చేశాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ పాఠశాల పరిస్థితులు చాలా బాగా, అంతకుముందు చాలా బాగా రన్ చేశారు ఇక్కడ ఉన్న టీచర్స్. నేను వచ్చినప్పుడు 56 స్ట్రెంత్తో ఈ పాఠశాల ఎంతో సక్సెస్ఫుల్గా నడిచేది.
నేను వచ్చిన సంవత్సరము 80 అడ్మిషన్లు రావడం, ఇక్కడ ఉన్న కాంప్లెక్స్ హెచ్ఎం సహకారంతో, ఎంఈఓ సహకారంతో పాఠశాలను ముందుకు తీసుకెళ్లాము. అదేవిధంగా గ్రామ పెద్దలు, మా ఉపాధ్యాయులు, విద్యార్థుల సహకారంతో వినూత్న కార్యక్రమాలను నిర్వహించి గత సంవత్సరం 80 మంది అడ్మిషన్లతో మొత్తము 127 స్ట్రెంత్ తోటి జిల్లాలోనే 2వ స్థానంలో అడ్మిషన్ పరంగా ఈ పాఠశాలను తీసుకురావడం జరిగింది. గత సంవత్సరం మేము నిర్వహించిన వినూత్న కార్యక్రమాలు, పిల్లలకు కృత్యాధార బోధన, అదేవిధంగా ప్రీ ప్రైమరీ సెక్షన్ స్టార్ట్ చేయడం, తరగతికి ఒక ఉపాధ్యాయురాలు, అదే మొత్తం ఫీమేల్, ఇక్కడ ఉన్న టీచర్స్ అందరూ ఫీమేల్ టీచర్స్ను సహకారంతో ముందుకు తీసుకెళ్తున్నాము. విద్యార్థులను ఎందులో అభ్యసన పరంగా ముందుకు తీసుకెళ్లడం, వాళ్ళ సర్వతోముఖాభివృద్ధికి ఏ స్థాయిలో విద్యార్థులు ఉన్నారో వాళ్ళ స్థాయికి అనుగుణంగా విద్యార్థులకు విద్యాభ్యాసాన్ని అందించి మేము విద్యార్థులను ముందుకు నడిపిస్తున్నాము. మా పైన ఉన్న నమ్మకంతో పక్కన విలేజ్ నుంచి, నరసింగాపూర్, నందిగామ నుంచి 40 మంది విద్యార్థులు 2 మ్యాజిక్ వ్యాన్లో పాఠశాలకు విచ్చేసి విద్యను అభ్యసిస్తున్నారు. అందుకు అక్కడ ఉన్న గ్రామ పెద్దలు గత సంవత్సరం పాఠశాలను సందర్శించి ఇక్కడ ఉన్న వసతులను, అదేవిధంగా విద్యా వసతులను, సౌకర్యాలను గమనించి ఈ పాఠశాల యొక్క అభివృద్ధిని గమనించి వాళ్ళు తమ విద్యార్థులను ఈ పాఠశాలకు పంపించడం జరిగింది. వారి మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచి విద్యాబుద్ధులను అందించి ఈ సంవత్సరం కూడా అత్యధిక స్ట్రెంత్తో ముందుకు వెళ్ళాలని భావిస్తున్నాము. ప్రతి ఒక్కరము అంకిత భావంతో విద్యార్థుల్లో విద్యాభివృద్ధి ఆకాంక్షిస్తూ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న 7 ఫీమేల్ టీచర్స్ వివిధ ఊళ్ళో నుంచి 317 జీవో ద్వారా రావడం జరిగింది. అయినప్పటికీ విద్యార్థులను మంచి క్రమశిక్షణతోటి ముందుకు తీసుకెళ్తూ వాళ్ళలో మంచి లక్ష్యాలను ఏర్పరుస్తూ విలువలతో కూడిన విద్యను అందిస్తూ అంకిత భావంతో పనిచేస్తున్నారు. ఇక్కడ మాకు సహకరించిన కాంప్లెక్స్ హెచ్ఎం రవీందర్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా ఎంఈఓ సార్ దేవా సార్ గారికి, గ్రామ పెద్దలకు, సర్పంచ్ గారికి, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.